కేవలం 3 పదార్థాలతో ఈ స్వీట్‌ని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అచ్చం గులాబ్ జామ్‌లా ఉండే ఈ స్వీట్‌ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే, ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని, పాలు బాగా పొంగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకుని, దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని ఉండగా చేస్తే ఇలా ఉండగా రావాలి అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఏ సైజు ఉండ కావాలో అలా తయారు చేసేసుకోండి. ఇలా మొత్తం అన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని అరకప్పు పంచదార వేసుకోవాలి. అస్సలు కదపకుండా, నీళ్ళు అయితే అస్సలు పోయకండి. దీన్ని విధంగా నిదానంగా కరిగించుకోవాలి. ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకోండి. మాడిపోతే చేదొచ్చేస్తది. ఈ విధంగా క్యారమెల్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా! అదంతా ఈ విధంగా కోట్‌లాగా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా తయారు చేసుకోండి. లేదంటే ఈ క్యారమెల్ అనేది గడ్డ కట్టేస్తుంది. అంతేనండి.